హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇదండి ఆ రోజు శామగడ్డలు కోసినాను కదా, శామగడ్డలకి గోంగూర వేసి చేస్తామని. మామూలుగా చికెను మటను బోటి వేసి చేస్తాం కదా, నేను ఈరోజు గోంగూర వేసి, అది పులుపు కావాలి కాబట్టి దీనికి శామగడ్డలకి ఇది పుల్లగా ఉంటుంది, కలుపుకొని తినేదానికి బాగుంటుంది. మీకు ఈరోజు గోంగూర మా తోటలో కోసి చేసి చూపిస్తాను. ఎట్ట చేయాలనో మీరు కూడా నేర్చుకొని చేయండి. ఎట్లుంటుందో చెప్పాలి మీరు కూడా. గోంగూర చూడండి, కోస్తా అంటే వస్తా ఉంది, ఎంత వస్తుంది చూడండి, ఎంత హైట్ పెరిగింది. అట్లా వదిలేస్తే మళ్ళీ కాయ కూడా వచ్చింది. అది ఇటుపక్క మళ్ళీ చిన్నదంతా ఉంది చూడండి. మనం ఎరువులు వేసుకొని మన ఇంట్లో చేసుకుంటే ఓపుకుండి నేల ఉండి చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇలా చేసుకుంటే దేనికి కూడా ఓపుకునేది కావాలా. ఓపుకుండి చేస్తే మాత్రము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనం కాపాడుకునేది. నాకు ఎన్ని పనులు ఉన్నా నేను తోట పని చేసుకుంటా రోజు. నాకు అదొక అలవాటు అయిపోయింది. అది మీరేమన్నా అనుకుంటారేమో, కాకపోతే నాకు అలవాటు అది.